అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశాన ఆస్ట్రాలజీ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి జాతక విశ్లేషణ. చిరంజీవి గారు రాబోయే రోజుల్లో రాజకీయ రంగ ప్రవేశం మళ్ళీ ఉందా, మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఉందా, లేదా రాబోయే రోజుల్లో చిరంజీవి గారి యొక్క సినిమా మళ్ళీ పాత రోజుల్లో టైప్లో మళ్ళీ ఉండి పూర్వ వైభవంలాగా మళ్ళీ హిట్ ఇవ్వబోతున్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చిరంజీవి గారి యొక్క పూర్తి జాతక విశ్లేషణ చేయబోతున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్తే, మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినటువంటి తేదీ ఆగస్టు 22, 1955 మొగల్తూరులో పుట్టడం జరిగింది. ఉదయం 10:15 వెస్ట్ గోదావరిలోని. అదే ఈయనది కన్యారాశి, చిత్తా నక్షత్రం, 2వ పాదం, పంచమి రోజున పుట్టారు, సోమవారం. ఈయన పుట్టినటువంటి రోజున గ్రహాలు ఏ విధంగా ఉన్నాయంటే, తులాలగ్నం అయింది ఈయన లగ్నం. లగ్నంలోనే శని, లగ్నం నుంచి 2వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో గురుడు ఉచ్చ స్థానంలో ఉంది కర్కాటక రాశిలో. 11వ స్థానంలోని రవి, బుధ, శుక్ర, కుజ, 12వ స్థానంలోని చంద్రగ్రహం ఉంది. అలాగే లగ్నంలో శనిగ్రహం తులాలగ్నంలో ఉంటే అది చాలా ఉచ్చ స్థానంలో ఉన్నట్టు లెక్క. తులారాశిలోని శని ఎప్పుడైతే ఈయనకి ఉచ్చ స్థానంలో ఉందో, ఈ శారీరకంగా శ్రమ కానీ, ఈయన చేస్తున్నటువంటి వృత్తిలో విపరీతమైన కష్టపడడం లాంటి కానీ ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. ఈ శని భగవానుడి ఒక తీరి ఇవన్నీ కూడా తులాలగ్నం అవ్వడం వల్ల ఎవరికి కూడా నో చెప్పకుండా, ఎవరిని మెప్పించకుండా, ఎవరిని కూడా మనసు ఇబ్బంది పెట్టకుండా మాట్లాడడం, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటుంది. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు తులా లగ్నం అవ్వడం వల్ల. లగ్నంలోనే శని ఉండడం వల్ల చాలా ధర్మబద్ధంగా ఉంటారు. శని భగవాను ఇచ్చేటువంటి మెయిన్ లక్షణాలు చాలా కష్టపడి ఈయన పైకి వచ్చే తత్వం అనేది ఈ శని భగవానుడు ఇస్తాడు. అది ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఈయన చాలా కష్టపడి పైకి వచ్చే విధంగానే ఉంటుంది. ఫస్ట్ ఈయనకు రాహుకేతువుల మధ్యనే మొత్తం గ్రహాలన్నీ ఉన్నాయి. రాహుకేతువుల మధ్య ఉంటే అది సర్పదోషం కదా అనుకుంటారు, కానీ ఈ రాహుకేతువులు నీచుబడి ఉన్నాయి. దానివల్ల ఈ నీచభంగం రాజయోగం అంటారు. నీచభంగం రాజయోగం ఏర్పడి మిగతా గ్రహాలన్నీ ఈ 2 రాహుకేతుకి మధ్యలో ఉండడం వల్ల ఇది సర్పయోగంగా మారింది. తర్వాత వీళ్ళు ఈ రాహుగ్రహం జరిగినంతకాలం, అంటే రాహు మహర్దశ జరిగినంత కాలం కూడా అంతగా కలిసి రాలేదు. రాహు దశ కంప్లీట్ అయ్యి గురు మహర్దశ స్టార్ట్ అయిన తర్వాత ఈయన సినీ ఫీల్డ్ ఎంట్రీ అనేది జరిగింది 1978లోని. 78లో ఎప్పుడైతే ఈ గురు గ్రహానికి సంబంధించినటువంటి ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గురుదశ స్టార్ట్ అయిందో, ఈయన సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అవడం. తర్వాత 1988లో మ్యారేజ్ జరగడం, ఫిబ్రవరి 28న మ్యారేజ్ జరిగిన తర్వాత నుంచే ఈ జాతకానికి అనేది కలిసి రావడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఈయనకి సినీ ఫీల్డ్లో అవకాశాలు రావడం. ఒకసారిగా 1983లో ఖైదీ అనే సినిమా రావడం. 1983లో ఈయనకి గురు మహర్దశలో బుధ అంతర్దశ, బుధుడు కూడా లాభంలో ఉన్నాడు, గురుడు ఉచ్చస్థానంలో ఉన్నారు కర్కాటక రాశిలోనే. చాలా మంచి కాంబినేషన్ టైంలో ఈయనకి ఖైదీ సినిమా రావడం. అక్కడి నుంచి ఈ సినీలో ఒక చిరంజీవి గారు ఎవరో అంటే మొత్తం అంతా గుర్తించినటువంటి స్థాయికి ఈయన ఎదగడం, చాలా బిగ్ హిట్ అవ్వడం ఆ సినిమా అందరూ మనకు తెలిసిన విషయం అది. ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి వరుస హిట్లు, గురు మహర్దశ, గురుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల మంచి మంచి అవకాశాలు రావడం, మంచి పేరు రావడం అనేది జరిగినాయి. దీనికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక 2 యోగాలు అనేవి కూడా ఉన్నది. ఈ పంచమహాపురుష యోగాల్లో ఒక 2 యోగాలు ఉన్నది. హంస మహాపంచ పురుష యోగం, శశి మహాపంచ పురుష యోగం, ఈ 2 యోగాలు ఉన్నాయి. ఈ 2 యోగాలు ఉంటేనే వీళ్ళు ఏ ఫీల్డ్లో ఉంటారో ఆ ఫీల్డ్లో టాప్ రేంజ్లోకి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గురుడు ఉచ్చస్థానంలో ఉన్నారు. ఈ గురు మహర్దశలో రిలీజ్ అయిన సినిమాలు వరుసగా మ్యాక్సిమం హిట్ సినిమాలు ఈయనకి రావడం జరిగినది. అవి ఛాలెంజ్ కానీ, పసివాడి ప్రాణం, ఎముడికి మగుడు, అత్తగెమ్ముడు, అమ్మాయికి మగుడు,
గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, జగదేక వీరుడు అతలోక సుందరి ఇలాంటి ఎన్నో బిగ్ హిట్స్ వచ్చినాయి ఈ చిరంజీవి గారికి. తర్వాత దశ ఈయనకి చూసుకుంటే శని మహర్దశ. శని కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అది 94 నుండి 2012 వరకు కూడా శని మహర్దశ నడిచింది. శని మహర్దశ స్టార్టింగ్లో ఒక 1 year గ్యాప్ తీసుకున్నారు. శని మహర్దశలో శని అంతర్దశ. ఆ టైంలో ఏ సినిమాలు కూడా చేయలేదు. శని మహర్దశ, శని అంతర్దశ చాలామందికి కలిసి రాదు. అలాగే శని ఉచ్చస్థానంలో ఉన్నప్పటికి కూడా ఒక 1 year గ్యాప్ తీసుకోవడం అనేది జరిగింది. 1 year గ్యాప్ తీసుకున్న తర్వాత హిట్లర్ వచ్చింది. అది బిగ్ హిట్ అయింది, అందరికీ తెలిసిందే. హిట్లర్ సినిమా తర్వాత కూడా వరుసగా చాలా హిట్స్ వచ్చినాయి. చూడాలని ఉంది, అన్నయ్య, తర్వాత ఇంద్ర, ఠాగూరు, ఇలాంటి బావగారు బాగున్నారు, శంకరదాదా, ఎంబీబీఎస్ వరుసగా చాలా పెద్ద పెద్ద హిట్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా శని మహర్దశలో జరిగినాయి. అయితే శని మహర్దశలో రాహు అంతర్దశ వచ్చినప్పుడు అది అంత మంచి పీరియడ్ కాదు. 2028లో అప్పుడే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది చిరంజీవి గారి. ఈ పార్టీ పెట్టిన తర్వాత అనుకున్న ఊహించినన్ని సీట్లు రాకపోవడం, అయినప్పటికీ కూడా 11వ ఇంట్లో రవి ఓన్ హౌస్లో ఉంది సింహరాశిలో. రవి బుధ కలిసి బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఈయనకి కేంద్ర మంత్రి పదవి అనేది దక్కడం జరిగింది. ఆ టైంలోనే కొంత ఎల్నెట్స్ అన్ని పీరియడ్ కూడా జరిగింది, కొంచెం డిస్టర్బెన్స్ కూడా జరిగింది, అది అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత 2012 తర్వాత ఈయనకి బుధ మహర్దశ స్టార్ట్ అయింది. కొంత సినిమాల పరంగా కొంత గ్యాప్ తీసుకోవడం కూడా జరిగింది. మళ్ళీ ఖైదీ నెంబర్ 786తో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినాయి, కానీ అవి చిరంజీవి గారు పాత సినిమాల్లో అంతకుముందు ఉన్న రేంజ్లో అయితే ఏ సినిమా కూడా రాలేదు. సో ఇప్పటివరకు ఇవన్నీ జరిగినాయి. బట్ ఇప్పుడు 2026వ సంవత్సరం ఇది. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటే చిరంజీవి గారి జాతకం ఇప్పుడు బుధ మహర్దశలో శని అంతర్దశ 2026 సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. శని ఉచ్చస్థానంలో ఉంది, అది లగ్నంలో ఉంది, మరింత బలంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది 3 సంవత్సరాలు ఉంటుంది. 2026 నుండి 2029 3 years పీరియడ్ ఇది. ఈ 3 yearsలో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా చాలా బిగ్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ సినిమా విశ్వంబర సినిమా చాలా భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమా ఖచ్చితంగా చాలా బిగ్ హిట్టే అవుతుంది. నెక్స్ట్ ఈయన పొలిటికల్గా రీఎంట్రీ ఉందా అని చూసుకుంటే ఈయన జాతక రీత్యా ఎట్టి పరిస్థితుల్లో కూడా పొలిటికల్గా ఏ విధమైనటువంటి పదవుల్లో ఎంటర్ అవ్వడం కానీ అసలు పొలిటికల్ ఎంట్రీ అనేది లేదు ఇంకా. సో రాబోయే రోజుల్లో ఈయనకి ఎప్పటికీ కూడా ఉన్నటువంటి మంచి పంచమహాపురుష యోగాల్లో మంచి యోగాలు ఉన్నాయి. కాబట్టి చివరి వరకు కూడా ఈయన సినిమాలు చేస్తూనే ఉంటారు. బట్ ఆల్వేస్ ఈయన టాప్ పొజిషన్లో ఉంటారు. సినిమాల్లో ఎప్పటికీ కూడా రారాజులుగానే ఉంటారు ఈయన. ఇది ఈ చిరంజీవి గారి జాతకం. నా నెక్స్ట్ వీడియో పవన్ కళ్యాణ్ గారి జాతకాన్ని విశ్లేషించడం జరుగుతుంది. నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.